నువ్వు రమ్మని చెప్పావా? నువ్వెంతో ఇష్టపడి చేస్తున్న పెళ్లి కదా, అందుకే ఆ అమ్మాయికి వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుందని నేనే రమ్మని చెప్పాను. ఓ అలాగా. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారేంటి? అసలు ఏం జరుగుతుంది? ఏమై ఉంటుంది? అసలు వీళ్ళిద్దరిని అజ్జి ఎందుకు రమ్మన్నట్టు? అదే నాకు అర్థం కావట్లేదే. ఈ స్నేహితురాలు ఎప్పుడు ఏం చేసినా ముందు మనకేం అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందేమిటో నాకు చాలా టెన్షన్గా ఉంది. ఇదేంటి విజయ్, ఇక్కడికి అమ్మ, నాన్న, సిద్ధు, లోకి బావ అందరూ వచ్చారేంటి? ఏంటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు రోజీ. అసలు నువ్విక్కడున్న విషయం వీళ్ళకెలా తెలిసింది? ఇదేంటి లక్ష్మి, లోకి, సిద్ధు ఇక్కడికొచ్చారేంటి? వాళ్ళని కూడా నేనే రమ్మని చెప్పాను రోజీ. వాళ్ళని కూడా నువ్వే రమ్మని చెప్పావా? ఎందుకు లక్ష్మి? పైగా లోకి పెళ్లి గెటప్లో ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు. రోజీ, కొద్దిసేపు నన్నేమీ అడక్కు. ఆ తర్వాత మొత్తం నీకే తెలుస్తుంది. ఈ పెళ్లికి వీళ్ళందరూ వచ్చారంటే ఇక్కడేదో జరగబోతోంది. లక్ష్మి గారు ఏదో పెద్ద ప్లానే వేశారు. అసలు ఈ నందిని ఎక్కడున్నట్టు? పిన్ని, వీళ్ళను కూడా అజ్జి రప్పించడం ఏంటి? అసలు ఈ ట్విస్ట్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ओम ध्रुवन्ते राजा वरुणः ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. ఇప్పుడు మాంగళ్య ధారణ. నాయనా, ఈ తాలిబొట్టు తీసుకొని అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయండి. ओम मांगल्यं तन्तुनानेन यजमानस्य जीवनहेतुना कंठे बध्नामि शुभगे त्वं देवजगदां जगम्.
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు నా లోకి బావ కావాలి. నేను ప్రేమించిన నా లోకి బావే కావాలి. ఐ లవ్ యూ లోకి బావా, ఐ లవ్ యూ. నందిని, ఏంటిది? నువ్వే కదా విజయ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే కదా నేను ఈ పెళ్లి ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు లోకిని ప్రేమించానంటావేంటి? నాకేం అర్థం కావట్లేదు. చెప్పు నందిని, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? అసలు ఏమైంది నీకు? నువ్వు ఆగు రోజీ, నేను మాట్లాడతాను. చూడమ్మా, నువ్వు విజయ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా నీకింకా లోకి మీద ప్రేమ ఉందని నిరూపించడానికే ఇంతసేపు మేమంతా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాం. ఏంటి లక్ష్మి, నువ్వు కూడా చూస్తున్నానంటున్నావేంటి? నీకు అసలు కళ్ళు కనిపించట్లేదు కదా? నాకెప్పుడో చూపొచ్చింది. ఇన్నాళ్ళు నేను కళ్ళు లేని దానిలా నటించాను, అంతే. ఏంటి, నటించావా? చూడమ్మా, నేను 4 రోజుల క్రితం అర్ధరాత్రి పూట తలనొప్పితో బాధపడుతూ ఉంటే నువ్వు నాకు సేవలు చేశావు. ఆ రాత్రి నాకు చూపొచ్చింది. ఆ తర్వాతే నీకు విజయ్కి పెళ్ళని నాకు తెలిసింది. నువ్వు తొందరలోనే చనిపోతున్నావని, అందుకే మీ అమ్మా నాన్నల కోరిక మేరకే నువ్వు ప్రేమించిన లోకిని కాదని విజయ్ని పెళ్లి చేసుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వు చనిపోతున్నా సరే నీకింకా లోకి మీద చాలా ప్రేముందని నిరూపించడానికే ఇంతవరకు మౌనంగా ఉన్నాను. నేను ఊహించినట్టుగానే నీకు లోకి మీద ప్రేముందని అందరి ముందు చెప్పావు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీకిప్పుడు ఏ జబ్బు లేదు. నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నావు. నిండు 100 బతుకుతావు. అవునా అజ్జీ? నేను బ్రతుకుతానా? అవును, ఇప్పుడు నీకే ప్రాబ్లము లేదు. నువ్వు పూర్తిగా క్యూర్ అయ్యావు. నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు ప్రేమించిన లోకితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మన మనవరాలికి లోకికి పెళ్లి చేయాలనుకున్నాం కదా, ఇప్పుడు నందినికి లోకికి పెళ్లి జరిపిస్తానంటావేంటి? అవును రోజీ, ఇన్నాళ్ళుగా నువ్వు అనుకుంటున్నట్టు తను నందిని కాదు, రోజీ. మన మనవరాలు రోజీ. లక్ష్మి, ఏమైంది నీకు? ఈ అమ్మాయి మన మనవరాలేంటి? నందిని పట్టుకుని రోజీ అంటావేంటి? ఈ అమ్మాయి రోజీ ఫ్రెండ్ నందిని కాదు, మన సొంత మనవరాలు. ఈ అమ్మాయే మన అసలు మనవరాలు రోజీ. ఇంతకాలం మనమంతా రోజీ అనుకుంటున్న అమ్మాయి నందిని. ఏంటి లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? లక్ష్మి అలా మాట్లాడుతుంటే మీరెవరూ పలకరేంటి? ఏమైంది మీ అందరికి?
ఆవేశపడకు రోజీ, నీకు చాలా విషయాలు తెలియవు. ఇక్కడ కాదు, ఇంటి దగ్గర అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నా ప్లాన్ రివర్స్ అయిందేంటి? నేను కొన్నాళ్ళు దూరంగా ఉండడమే బెటర్. ఆ తర్వాత నాకు నేనుగా వచ్చి అందరికీ సంజాయిషి ఇచ్చుకుంటాను. చెప్పు లక్ష్మి, అలా సైలెంట్ గా ఉంటావేంటి? నందినినే మన మనవరాలు రోజీ అంటావేంటి? అవును రోజీ, ఇద్దరు స్నేహితురాళ్ల కోసం మరో ఇద్దరు స్నేహితురాళ్లు చేసిన త్యాగం మూలంగానే ఇదంతా జరిగింది. అవునమ్మా, ఈ నందినియే నీ మనవరాలు రోజీ. వాళ్ళ స్నేహం ఎంతో అపురూపమైందమ్మా. ఆ స్నేహమే వాళ్లతో ఇంతటి త్యాగం చేయించింది. ఈ నందినియే నా కూతురు రోజీ అని తెలిసినప్పుడు నేను చాలా షాక్ అయ్యానమ్మా. ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియక మేమంతా చాలా మదన పడ్డాం. నన్ను క్షమించమ్మమ్మా. నా మీద ఎంతో ప్రేమను పెంచుకున్నావు. నేను చనిపోబోతున్నానని తెలిస్తే తట్టుకోలేవని నందినిగా నాటకం ఆడాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మమ్మా. నాకు ఈ విషయం కొన్ని రోజుల క్రితమే తెలిసింది. కానీ నేనేం మాట్లాడగలను? ఏం మాట్లాడినా రోజు పెళ్లి ఆగిపోతుంది. అందుకే ఈ పెళ్ళి ఎంతవరకు ఓపిక పట్టాలనుకున్నాను సుధా. ఈ విషయం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు సుధా. యుఎస్లో రోజీ మాట కాదనలేక నందిని రోజీగా మా ముందుకొచ్చింది. నందిని కూడా మీ మీద ప్రేమను దాచుకొని మా కోసం రోజీని మీతో పంపించింది. మమ్మల్ని క్షమించండమ్మా. ఈ
నందినియే రోజీ అని మీరంతా అంటున్నారు, కానీ నందినియే రోజీ అని నన్ను ఎలా నమ్మమంటావు లక్ష్మి? అసలు కన్ఫ్యూజన్ లేకుండా నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు నందిని ఎక్కడా? నందిని వస్తే మొత్తం మీకే అర్థమవుతుంది. అదిగో నందిని వచ్చేసింది. అమ్మా నందిని, నందిని వచ్చేసావమ్మా. అమ్మా నందిని వచ్చేసావా తల్లి? నందిని, నందిని మా కోసం వచ్చావమ్మా. నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఇంతలో నువ్వే వచ్చేసావు. షట్ అప్. నేను నందిని కాదు, రోజీని. నందిని, ఇక నువ్వు రోజీగా నటించాల్సిన అవసరం లేదు. జరిగిందంతా రోజీకి చెప్పావు. ఇక ఎవ్వరూ నటించాల్సిన పనిలేదు. ఇప్పుడు నువ్వు హాయిగా మీ అమ్మా నాన్నలతో ఉండొచ్చు. అజ్జీ, నీ నాటకాలు ఇంకా ఆపు. నేనొక్క నిమిషం ఆలస్యంగా వచ్చుంటే మా అమ్మమ్మని మాయ చేసి నా కుటుంబం మొత్తాన్ని ముక్కలు చేసుండేదానివి. ఏంటమ్మా నువ్వనేది? అవును, నేను రోజీనే. నా పేరు నందిని కాదు. ఇక్కడ మీ ఇద్దరిని మాయ చేస్తుంది ఆ లక్ష్మి గారు, ఆవిడ గారి ముద్దుల మనవరాలు నందిని. స్వయంగా నీ మనవరాలు నందినియే తను రోజీ అని ఒప్పుకుంటుంటే, కాదు ఈ అమ్మాయే రోజీ అని ఎందుకింత పెద్ద అబద్ధం చెప్తున్నావు లక్ష్మి? లక్ష్మి, ఇక నువ్వేం మాట్లాడొద్దు. వెళ్ళిక్కడి నుంచి. రోజీ, గెట్ అవుట్.